కథల్లో మనం చూచాం. రావణాసురుడు చనిపోయినప్పుడు కూడా చెప్పుకున్నాం, ఒక జ్యోతి పరమాత్మలో ఐక్యమైంది. అలాగే శిశుపాల మహాభారతంలో రాజసూయ యాగ సందర్భంగా శిశుపాలుడు దూషించాడు, శ్రీకృష్ణుణ్ణి సంహరించాడు. 100 తప్పులు దాకా నేను సహిస్తాను అని తల్లికి, పినతల్లి అవుతుంది పరమాత్మకి, శిశుపాలుని యొక్క తల్లి, ఆ తల్లికి మాట ఇచ్చాడు, అమ్మా బాధపడమాక, 100 తప్పులు వీడివి నేను సహిస్తా, ఆ తర్వాత నేను సహించను. ఆవిడ సంతోషించింది, ఆనందపడ్డది. ఎందుకని? అసలు 100 తప్పులు నా బిడ్డ చేస్తాడా అని ఆనందించిందే. వీడికి చావు లేదులే అని భావిస్తున్నది. ఎందుకని? శ్రీకృష్ణ పరమాత్మ బాగా అనురాగంగా, ఆప్యాయంగా వీడిని ఎత్తుకున్నాడు చిన్నప్పుడు, శిశుపాలుణ్ణి. ఆ ఎత్తుకున్నప్పుడు వాడికి ఎన్ని చేతులు? వాడికి 4 చేతులు. శిశుపాలుడు 4 చేతులతో పుట్టాడు. వికారంగా ఉండదండి? ఏదో శ్రీ మహావిష్ణువుకైతే ఆయనకి సరిపోయింది, కానీ లోకంలో పిల్లలు ఈ 2 కాక ఇంకో 2 వికారం కదా. అలా పుట్టాడు వాడు శిశుపాల. వీడి తమ్ముడున్నాడు దంతవక్త్రుడు, జై విజయులు ఇద్దరు. వాడు పుట్టినప్పుడే నోటి నిండా 32 పళ్ళు. భయపడదామండి పిల్లలు అట్లా పుడితే? పుట్టే పిల్లలకి పళ్ళు ఉంటాయా? ఇట్లా అవంకరాలు, ఏదైనా అవంకరంతో పిల్లలు పుడితే తల్లులు భయపడి ఆ పిల్లలని బయట పారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళలో జరాసంధుడు ఒకడు. వాడు 2 ముక్కలు. భయం వేసింది ఆవిడికి, కళ్ళు మూసింది. అలాగా శిశుపాలుడు 4 చేతులతో పుట్టాడు. వెంటనే ఇయమాకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచకో బలదేవానంద సాగర. ఆకాశవాణి వినిపించింది. ఏం పలికింది? ఆకాశవాణి అంటే ఎవరండి? దేవుడే, పరమాత్మ యొక్క వాక్కు. ఆయనకు అనిపించాడు, ఆయన వాక్కు వినిపిస్తుంది. విన్నది తల్లి. ఏమని? అమ్మా నువ్వు బాధపడుతున్నావేమో, ఈ పిల్లవాడికి 4 చేతులున్నాయి, ఎవడు వీణ్ణి ఎత్తుకుంటే అధికంగా ఉన్న 2 హస్తాలు పోతాయో వాడి చేతిలోనే వీడికి మరణం. అలా చెప్పి ఆ ఆకాశవాణి ముగించింది, ఇతి వార్తా అని. ఇప్పుడు చూడండి, ఇహ తల్లి తెలిసిపోయిందిగా, ఎవడు ఎత్తుకుంటే ఆ 2 చేతులు పోతాయో వాడెవడో కనుక్కోవాలిగా. సో దేవుణ్ణి వెతకటం ఎట్టా ఉన్నా వాడిని వెతకాలి. ఇప్పుడు చాలామంది మగవాళ్ళు వస్తూ పోతూ ఉండేవారు బంధువర్గంలో. వచ్చిన ప్రతి వాడిని ఎత్తుకో ఎత్తుకో అని ఇస్తూ ఉండేది. ఏమెత్తుకుంటాడు వాడు? పర్వాలేదమ్మా చాలు. వీడేమో వెనక్కి పోవటం ఆ వచ్చినవాడు, ఈవిడేమో ముందుకి జరగటం ఆ పిల్లవాడిని ఇచ్చి. ఎవరెత్తుకుంటారని 4 చేతులుంటే? ప్రతివాడు దూరంగా పోయేవాడే. కానీ ఒక రోజున సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే వచ్చారు. పాపం ఆయనకి అందరూ ఆయన సంతానమేగా. మామూలుగానే కృష్ణ ఇదిగో ఎత్తుకోంది, ఆప్యాయంగా తీసుకున్నాడు ప్రేమగా. మరుక్షణంలో ఆ 2 చేతులు పోయినాయి. పాపం ఏడ్చింది. కన్నయ్య చంపుతావా మా పిల్లవాడిని? పరమాత్మ అన్నారు, అమ్మా చంపను, కానీ నా చేతిలోనే వీడికి చావు రాసి ఉంటే ఎవరు తప్పిస్తారు చెప్పు? విధి, ప్రారంధం. కనుక నీకు మాటిస్తున్నా, 100 తప్పులు నేను సహిస్తా వీడి ద్వారా. సరేనా?
చాలా సంతోషించింది ఆవిడ. 100 తప్పులు చేస్తాడు. ఎందుకనంటే కాకి పిల్ల కాకి ముద్దు. తన బిడ్డ మంచివాడు, తప్పులు చేయడు, అందులో 100 తప్పులా, కనుక వీడు శాశ్వతంగానే బ్రతికి ఉంటాడు అని ఆనందపడ్డది. ఇట్లా ఎవరెవరైతే పరమాత్మ యొక్క చేతుల్లో చనిపోయారో వారందరూ విష్ణుపురీం ప్రయాతాహ, వైకుంఠానికి వెళ్ళారట. విష్ణునాయే హతాస్తేతు ప్రాప్నువంతి హరే గతిం. రావణ, ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చేతులలో చనిపోయిన ఏ అసురుడు నరకలోకానికి వెళ్ళాల, స్వర్గానికి కూడా వెళ్ళాల, పరమాత్మలో కలిసిపో.